హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 88. సో 88 మోడల్ క్వశ్చను. ఇది చూసేది థీరం అన్నమాట. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఎక్కువగా అడిగే సెకండ్ థీరం. ఆల్రెడీ ఒక థీరం చెప్పడం జరిగింది, పైథాగరస్. అది డే 87లో చెప్పడం జరిగింది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే స్టార్టింగ్లో మీకు రైట్ సైడ్ టాప్లో డే 87 అని కనిపిస్తుంది పేరు. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది. పైథాగరస్ థీరం చూడొచ్చు. సో ఇది వచ్చి థేల్స్ థీరం. ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్. అయితే ఇది ఎలా అంటే 3 రకాలుగా అడుగుతారు క్వశ్చన్. ఒక రకంగా కాదు, 3 రకాలుగా అడుగుతారు. 3 రకాల్లో ఏ విధంగా అడిగినా ఇదే ఆన్సర్. ఫస్ట్ ఎలా అడుగుతారు? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అని అడుగుతారు. రైట్ అబౌట్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. సో ఈ ఆన్సర్ రాస్తాం. లేదా రైట్ అబౌట్ థేల్స్ థీరం. థేల్స్ థీరం అని కనిపించినా సరే ఇది రాస్తారు. మూడోది ఇంపార్టెంట్ ఏమంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇచ్చేస్తాడు, ఏమీ చెప్పడు. ఈ స్టేట్మెంట్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి ఇది థేల్స్ థీరం అని. స్టేట్మెంట్ ఏంటి? If a line is drawn parallel to the one side of the triangle to intersecting the other two sides in distant points, then the other two sides are dividing in the same ratio. ఇక్కడ మీరు గుర్తుపట్టాల్సిన పదాలు చెప్తా చూడండి. ప్యారలల్, ఇంటర్సెక్టింగ్, సేమ్ రేషియో. ఈ 3 పదాలు కనిపించింది అంటే మీకేమీ థేల్స్ థీరం అడిగాడు అని అర్థం. ఇది డయాగ్రామ్. ఇది ఇంకా ఉంది డయాగ్రాము. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది రాయాలి, స్టేట్మెంట్ మీరు రాయాలి. ఈ 2 అడిగితే స్టేట్మెంట్ రాయాలి. ఒకవేళ స్టేట్మెంటే క్వశ్చన్గా అడిగినా సరే మళ్ళీ స్టేట్మెంట్ ఎత్తి రాయాలి. రాసిన తర్వాత గివెన్ రాయాలి. గివెన్ అంటే ఏంటంటే ఆ డయాగ్రామ్ గురించి రాస్తాం. అదేం డయాగ్రాము? ట్రయాంగిల్ ఏబిసి. అదే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, డిఈ ప్యారలల్ టు బీసీ. ఈ లైన్కి ఈ లైన్ అంటే బీసీకి డిఈ ప్యారలల్. ఫస్ట్ పాయింట్ విచ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఏబిసిడి. ఏబిని సిడిని ఇంటర్సెక్టింగ్ చేస్తుంది. తర్వాత ఎక్కడెక్కడ? డిఈ. సో డయాగ్రామ్ గురించి రాస్తే అదే గివెన్. ఇంకా ఆర్టీపీ. చాలామందికి తెలియంది ఏమంటే ఆర్టీపీ అంటే ఏంటి? రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయబోతున్నాం అదే అన్నమాట ఆర్టీపీ, రిక్వైర్డ్ టు ప్రూవ్. నెక్స్ట్ అదేంటి? ఏడి బై ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఎలా సార్ ఇది గుర్తుపెట్టుకునేది అంటారు కదా, డయాగ్రామ్లోనే ఉంది చూడండి. ఏడి బై బీడి, ఏఈ బై సిఈ. ఇదిగోండి. ఓకేనా? పేరు ముందుకి వెనక్కి వస్తుంది కానీ ఆన్సర్ అయితే అది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఏమి? జాయినింగ్ ఈ బిఈ అండ్ సిడి. బిఈసిడి. ఇక్కడ లైన్ గీశాను, ఇక్కడ గీయలేదు. నెక్స్ట్ స్టెప్కి గీస్తాను. సో దెన్ డ్రా. ఇక్కడ చూసాను, డ్రా 90 డిగ్రీస్తో ఒక లైన్ డ్రా చేసాం. దేనికి? ఏబికి. చూడండి. ఓకేనా? అదనమాట. ఇవంతా మనకి టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది, నేర్చుకునేయచ్చు చూసి. అయితే ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చెప్పడం జరిగేది. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు నేను గీసినట్టు ఫస్ట్ గీసుకున్నామంటే లెక్క వచ్చేసినట్టు. అంటే మొత్తం డయాగ్రామ్ గీయకుండా నేను ఇంకా ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైన్ ఉంది, అది గీల. ఎందుకు గీలేదంటే మనం ప్రాబ్లం ఈజీగా చేయడం కోసం ఇలా గీసాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎక్కడుంది? ట్రయాంగిల్ ఏడి, అదే రాస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఏమి? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. బేస్ ఏమవుద్ది? ఏడి.
మరి ఇది ఇక్కడ ఒక లెటర్ ఉంటారు కదా, అదేంటి? ఎన్. ఇక్కడ ఒక లెటర్ ఉంటారు కదా, అది ఎన్ అవుతుంది. సో ఇక్కడికి వస్తే ఇప్పుడు చూడండి, హైట్ ఏమి? ఈఎన్. హైట్ వచ్చి ఈఎన్, ఈ ట్రయాంగిల్కి. నెక్స్ట్ అదే మరి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ తీస్తాం. ఏది? ఈ లైన్ ఉంది చూడండి, ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్కి ట్రయాంగిల్ గీసుకోవాలి, ఓకేనా? ఏరియాకి. ఇదేమి? బిడిఈ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ. సేమ్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత? బిడి ఇంటూ హైట్ సేమ్ ఈఎన్. సో ఈ రెండు బై చేసుకుంటాం. ట్రయాంగిల్ ఏడిఈ బై ట్రయాంగిల్ బిడిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్ బై హాఫ్ ఇంటూ బిడి ఇంటూ ఈఎన్. ఈఎన్ హాఫ్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది? ఏడి బై బిడి. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు 2 కాబట్టి ఇప్పుడు మనం అనుకుంది రాస్తాం. ఏంటి? ఇంకోటి ఇక్కడ ఉంది, ఇది ఎమ్ము, ఇది ఇంకోటి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇదేం ట్రయాంగిల్? ట్రయాంగిల్ ఏడిఈ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ. సేమ్ ట్రయాంగిల్ ఇక్కడ ఉండేది కూడా. ఫస్ట్ హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ హైట్. ఇప్పుడు ఇటు నుంచి చూడకూడదు, హైట్ ఎలా చూడాలి? ఇది కదా బేస్ అవుతుంది. సో ఈ బేస్ నుండి చూడాలి. ఈ బేస్ ఏమి? ఏఈ. ఏడి రాయకూడదు, ఏఈ. హైట్ ఏంటి? డిఎం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూస్తాం. ఇదిగోండి ఈ ట్రయాంగిల్. ఇది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏమి? సిఈ. హైట్ ఏమి? సేమ్ డిఎంఏ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇదే మరి బై చేసుకుంటాం. ఏరియా ఆఫ్ ఏడిఈ బై ట్రయాంగిల్ సిడిఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏఈ ఇంటూ డిఎం బై హాఫ్ ఇంటూ సిఈ ఇంటూ డిఎం. డిఎం క్యాన్సిల్, హాఫ్ క్యాన్సిల్. ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిఈ. ఇవి ఏమి ఎలా మిగిలినాయనే కన్ఫ్యూజ్ వద్దు, ఇక్కడ ఉండేవి ఉంటాయి చూడండి. ఏడి బై బిడిబి, కానీ ఇక్కడ బిడి రివర్స్, ముందు వెనక్కి ముందు ఏం కాదు. ఇక్కడ చూడండి ఏఈ బై ఈసి, ఇక్కడ కూడా అంతే. సిఈ వచ్చి, ఓకేనా? ఆర్డర్ కోసం ఇలా రాసుకునే కాడికి అది ఇలా వచ్చింది, ఏం కాదు, కంగారు పడాల్సిన పని లేదు. ఇది 2. మూడోది ఇక రాసింది అందుకే అనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లం జాగ్రత్తగా చేయాలి. మూడోది ఏమంటే చాలా సింపుల్. మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ రాసాం. ఏమేమి ట్రయాంగిల్స్? దీనిలో సెకండ్ వన్ బిడిఈ. దీనిలో సెకండ్ వన్ ఏమి? సిడిఈ. ఆర్ హ్యావ్ సేమ్ బేస్. సేమ్ బేస్ ఏంటి అనే డౌట్ వస్తుంది. ఏమీ లేదు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది. సిడి అనే సేమ్ బేస్ ఒకటే ఉంది, అదే అనమాట సేమ్ బేస్ ఈడి, ఓకేనా? అండ్ దిస్ ట్రయాంగిల్స్ ఆర్ in between 2 parallel lines. ఏంటి ఆ ప్యారలల్ లైన్స్ అంటే చూడండి, ఈ లైన్కి ఈ ప్యారలల్ లైన్కి ఈ ప్యారలల్ లైన్కి మధ్యలోనే ఈ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఏమది? ఈడి అండ్ బీసీ. సో మళ్ళీ అలా ఉంటే ఏమవుద్ది?
మీరు 9th నేర్చుకుంటారు. 2 ప్యారలల్ లైన్స్ మధ్య 2 ట్రయాంగిల్స్ ఉండి వాటికి ఈక్వల్ బేస్ ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అని. ఇది 9th క్లాస్లో నేర్చుకుంటారనమాట. ట్రయాంగిల్ BDE ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ CDE. ఇది ఈక్వేషన్ 3. అంతే, అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏం రాస్తాం? ఫ్రమ్ 1 and 1, 2 and 3 AD by DB is equal to AE by EC. Hence prove. ఎలా సార్ అనుకుంటారు కదా, ఇక్కడ గమనించండి. ఇది ఫస్ట్లో సెకండ్లో వీటి వాల్యూస్ వచ్చాయి, అవునా? తర్వాత వీటి టాప్స్ చూడండి, న్యూమరేటర్స్ 2 ఈక్వల్గా ఉంటాయి, డినామినేటర్స్ ఈక్వల్. న్యూమరేటర్స్ ఈక్వల్, డినామినేటర్స్ ఈక్వల్. ఎలా ఈక్వల్ అయింది? ఈ 3వ స్టేట్మెంట్ ద్వారా. ఈడ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ ఇది ఈక్వల్. ఓకేనా? ఇది మీకు ఇక్కడ మ్యాక్సిమం ఇరికిచ్చి రాశాను, ఎందుకంటే బోర్డు చిన్నది, ప్రాబ్లం సరిపోద్దో లేదో అని ఇరికిచ్చి రాయడం జరిగింది. ఇదే స్టెప్పులు మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అయితే ఎక్స్ప్లెనేషన్ మాత్రం నేను ఇక్కడ ఇచ్చాను. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను అన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్వన్నీ అప్లోడ్ చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాను, అవన్నీ మీకు స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో అంతా మీరు చూడొచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ అప్లై చేశానో అవన్నీ మీరు 1 by 1 చూసుకోవచ్చు. ఓకేనా? త్వరగానే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, టెన్షన్ ఏం పడకుండా. ఓకే, థ్యాంక్ యూ.